పండగ కూడా దగ్గరికి వచ్చాయి. రోజు వాళ్ళు ఎక్కడున్నారో ఎవడు ఏం చెప్తుందో తెలియదు. వచ్చిరంటావా వీళ్ళకైతే పోయి చూద్దాం, అంతే కలుద్దాం. అవునా ఎప్పుడు వచ్చినావు? నేనేంటి పోయినరా? మొన్న ఊరుకోదు ఇక పోయేచ్చినావా? దా కూర్చో. ఇంకా మరి ఏం సంగతి చెప్పాలి. ఏం సంగతి రా మరి? ఏం సంగతి ఇక పొలాల పనులు చేసుకుంటూ బతుకు. నీళ్ళు పెట్టాలి, ఒడ్లు ఎక్కుకోవాలి. ఇంకో 2 బదలు ఉన్నాయి, అవి అయిపోతే పందిరినట్టే. ఇంకా పొలం వేసిన అయిపోలే? మనకి అయిపోయినాయి. బదలు ఉంది, ఒకటి బదలు పోయి రావాలి. బదలు ఉందా? ఓలకుందా బదలు? అదే మన భీమన లేడా? భీమనకుందా? మొన్న మనకు నాలుగు వచ్చాడు, రోజు పోతే అయిపోతుంది. ఇంకేనా మరి ఏం సంగతి? మరి పండుగ వస్తుంది, పండగకు ఏంటి అదేరా దానికోసం వచ్చిన నేను. మన వాళ్ళు వచ్చిరా రాలేదా చూసిపోయి అని ఫోన్ చేయదు. మరి మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడ వచ్చిందంటే మనం ఏదో ఒకటి సెట్ చేద్దాం. సరే సరే చేస్తావా? ఆయనకు ఫోన్ చేస్తావు. వచ్చినావా? ఏం చేస్తున్నావురా? నీ సిటీలు ఉంటే సిటీల పనే, పల్లెటూరుకి అయితే పల్లెటూర్ల పనేనారా? సరే కానీ ఇంటికి రా, పవన్ గారు ఇట్లా వచ్చిర్రు. జల్దీరా, ఏమైనా పని ఉంటే తర్వాత చేసుకోవచ్చు. సరే. అరే నమస్తే. నమస్తే బాగా అంతా ఏంది కల ఏంది మొత్తం? ఎప్పుడు వచ్చినావు? నిన్న వచ్చినావు. ఈ పాయింట్ ఆ దుమ్ము ఏంది అక్కడిందిరా? పొలం కాడికి వచ్చిన ఇక ఫోన్ చేసినాక. అత్తనే పొలం కాడికినావా? మరి ఏం చేస్తావు? నీకు ఇక్కడ పనే, సిటీలు ఉంటే సిటీలో పని అయితే పని. ఇప్పుడు ఏం చేస్తావు? కష్టజీవిరా నువ్వు. ఇట్లా ఉంటది మరి. ఏమన్నా సంపాదిస్తుండు ఇంకంతే సంపాదిస్తుండు. ఇక మీరేం చేస్తున్నా ఊర్లల్లా? చెప్పు. మా సంపాదన అంతా అప్పుల పాలయ్యా. మాకేముంది వాటి తిరుగుడేనే. మనం అంటే ఇక మాదేం లేదు. అరే మంచిగా ఉన్నారా మీరిద్దరు? పెళ్ళి అయినాడు, పెళ్లి కానాడు. నువ్వు చేసుకోరా, నీకు కట్నం కూడా వస్తుంది. నేను చేసుకోను పెళ్లి. వీడు సిటీలో ఉన్నాడు, ఏం పని చేస్తున్నా మనకేమన్నా తెలుసా? మాకేమన్నా తెలుసా? అంటే మీరు ఇక్కడ చేస్తున్నారు నాకేం తెలుసా? మరి గిట్లా మాట్లాడినోడే పొరిని పట్టుకుని పోయేది. నీ అటు పోతాడు, పోతాడు. నా ముచ్చడం ఎందుకులే కానీ ఇడిచిపెట్టురా, ముచ్చట్లు ఇడిచిపెట్టురు. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, కలవ కలిసినాం. ఇప్పుడు ఏం చేద్దాం మరి చెప్పు? ఏం చేసాడు కదా, సీనన్న దుకాణంలో చికెన్ చెప్తావు. చేయని ఎప్పుడు సీనన్న దుకాణంలో, మల్లేష్ అన్న దుకాణంలో నేనారా? ఎప్పుడు చికెన్. ఇక చికెన్ ఫ్రై చెప్పుకోడు, కూర్చున్నాడు, తినుడు, అదే అయిపోతాయి. గట్లా కాదురా పండుగ కాబట్టి మనం ఆడుకున్నాం. మనమైతే మనం అనుకుందాం రా. సీనన్న దుకాణంలో ఉత్త చికెన్ చెప్తా, మనం 2 గంటలు పట్టుకుని పోయి అడవిలో కూర్చొని అనుకుందాం. కానీ చికెన్ ఫ్రై కాక ఏమన్నా డిఫరెంట్ చేద్దాం రా. డిఫరెంట్ అంటే ఏం చేద్దాం రా? కడాయి చికెన్ చేసినాం, కడాయి చికెన్ అయింది. కుండ చికెన్లు అందరికి తెలిసినాయి. కొత్తగా అంటే ఏం చేద్దాం మరి? కొత్త అంటే అరిటాక్ చికెన్ చేద్దాం రా. ఎప్పుడైనా తిన్నావు? అరిటాక్ చికెన్ కూర వండుకున్నాక అరిటాక్ చేయి కాదురా, నీకు తెలుసా? తెలియదు. చలో నేను చూపెడతా ఎట్లా చేసుడు. ఎప్పుడు తినలేం మరి. మస్తు ఉంటది బా. సరే పోబా. సో ఫ్రెండ్స్, ముందైతే చికెన్ తీసుకుందాం. తర్వాత ఫ్రెండ్స్ కారపొడి వేసుకోవాలి చికెన్కి సరిపడంత. తర్వాత పసుపు కొంచెం,
తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి సుత వేసుకోవాలి, తర్వాత చికెన్కి సరిపడంత అల్లం వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి, మనకు సరిపడంత పెరుగు. తర్వాత ఇక మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక అయ్యో ఫ్రెండ్స్, నిమ్మకాయ సుత వండుకోవాలి, మర్చిపోయినా. అరే దీనిలోకి వెళ్ళి తీసుకొని కొంచెం కొంచెం అరిటాకులు వేసుకోవాలి. చాలు మామ, చాలు. చలో ఇంకో దానిలో వేసే మామ. అంత ఊడ్చేయాల. అరే అది ఏం లేదే, ఇది ఉంది చూసినావా, దీనికి మంచిగా ఊసుకోవాలి. ఇట్లా గడ్డ 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 ఊసుకోవాలి. లోపల చికెన్కి ఏమంటది, ఎందుకంటే మనం అరిటాకు పెట్టినాం కదా, ఏమంటది. తీసినప్పుడు తీసేటప్పుడు అదే రాలిపోతుంది, అది రాలిపోయినాకనే ఉడికినట్టు అంటారు దాన్ని. మట్టే రాలిపోతే ఉడికినట్ట లోపల. మరేకుందిరా నీ ఐడియా? నీకు లగ్గమైంది, ఇంకేం ఎప్పుడు తెలుసుకుంటావు ఏం కథ. నాకేం అవసరం, నా పిల్లం వండి పెడితే నేను దీని వంట అంతే. మా పిల్లలు తిరగట్లేదా బయట? ఈ పెళ్ళైన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనిస్తారా? పాత ఇంట్లో పెంకలకి ఎత్తినట్టు పెట్టారా మట్టి, అంతేనా? అంతేరా, ఏం లేదు. వెనకటి ఇల్లు కట్టుకున్నారు చూసినావా, సేమ్ పలాస్తర్ వేసినాడు వేయాలి దీనికి. అప్పుడప్పుడు ఇట్లా ఆగది, ఇట్లా ఆగినప్పుడు ఇట్లా సుతార్తనం చేయాలి, సుతార్తనం చేయాలి.
సంక్రాంతికి భోగి మంట రెడీ. అది భోగిమంట అనుకుంటున్నావారా? ఇది అట్లనే ఉంది కదా. అంతే అంటావా? ఇంకా అట్లా ఉంటుంది. అట్లా ఎంతసేపు కావాలి? అవుతుంది ఒక 40-50 నిమిషాలు అయితే అయిపోతుంది. 40-50 నిమిషాలు పడుతుందా? మనకు మంట మంచిగా ఉంది కాబట్టి 40-50 నిమిషాలు అయితే అయిపోతుంది. గంట అనుకో, గంట. మంట మంచిగానే పెట్టినావు, దానిలోకి మంచిగానే చేసినావు. ఈ చలికాలం చల్లగా ఏమైనా ఉంటే చల్లగా ఈతకాలు ఉంది. ఈతకాలు నేను తాగా. ఈతకాలు తావా? ఇందులోనే తెలిసి నేను తాగుతాను. చల్ల థమ్స్అప్ అయితే మస్తు ఉంటుంది. పక్కకు వారి థమ్స్అప్ మనకు. మరి నేను తాగుడే థమ్స్అప్. సిటీలో ఉండేటోనికి ఎందుకు? అరే ఇగో నీకు తెల్లవాళ్ళు దొరుకుతుంది కదా, తెల్లవాళ్ళు తాగు. మాకు తెల్లవాళ్ళు ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి నేను వేరే తాగుతాను. ఏం కావాలో చెప్పన్నా? దానికి గుడుంబ కావాలి. గుడుంబ తాగుతావారా? ఇగో నన్ను ఎచ్చబడ కొట్టేది అది ఏదైనా మంచిది తాగుతా. గుడుంబ పెళ్లి చేసుకున్నాడు కదా, అదైతే అదే తాగుతా. మంట దగడు బాగా వస్తుంది. ముసలి కాబట్టి ఐసోన్ అయితే నల్లగా అయినాక ఇక మనం ఇట్లా మాట్లాడుతున్నామని గడవ కూర్చుందా కథ రాకున్నారా? అరే ఇంకే సంగతులరా? ఏముందిరా పల్లెటూరులో గదే పొలం కడుక్కోవాలి, కరెంటు బంద్ చేయాలి, కరెంటు పెట్టాలి. అదురా పవన్, ఎట్లున్నారా మరి నీ లైఫ్? పెళ్ళి అయింది కథ ఎట్లుంటది? పెళ్ళయింది. ఏమైంది గంత హ్యాపీగా చెప్తున్నావు? నీకు హ్యాపీ లెక్క అనిపిస్తుందా? నాకు ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తుంది నీ కనల్లా. చెప్పు మామ, ఏమైంది మామ? మా అమ్మ పెళ్లి కాకముందు మా అమ్మ కొట్టింది, మా అయ్య కొట్టిండు, మా తాత కొట్టిండు, మా నానమ్మ కొట్టింది, వీళ్ళందరూ కొట్టిరు. మా ఇప్పుడు సందేహం ఏమంటే ఉంది లేదు, చుట్టమైంది కొంచెం అయ్యేను ఒకడ కొద్దిగా గ్యాప్లు ఉన్నాయి మా. అంతే పెళ్ళయింది మా. ఇక నన్ను కొట్టేటోడు గ్యాప్ లేదు కొట్టకూడదు. అంతేనా? రోజు కొడుతుంది మా. చెప్పుకునే చెప్పులు కొన్ని బయట బయట మానం పోద్దురా, మానం పోద్దురా. ఆ మానమే ఉన్నాక అంతేనా? అరే ఎడ కొడుతుందిరా మరి? ఎడ కొడుతుంది ఏం కథ? పొద్దున్నాక కొడుతుందా రాత్రి కొడుతుందిరా? పొద్దుగాల పొద్దు రాత్రి రాత్రి నువ్వు ఏడ్చినప్పుడు బయట ఇంట్లో పెళ్ళం కొట్టేటప్పుడు ఏడ్చిన మొగోడు మొగోడే కాదు, దెబ్బలు పొట్టుపొడి చంపినట్టే ఉంది. అరే చేసిన జోకులు కాదు కానీ నా లైఫ్ అయితే గిదిరా. లగ్గమైంది, పొలం పనులు చూసుకుంటా నేను ఊళ్ళో ఉంటున్నా. మరి మీ సంగతి ఏంది? మీది ఎట్లుంది లైఫ్? నా చెప్పన్నా మామ నా లైఫ్ ఎట్లుందంటే, నాకు మరదలు ఉంది మామ. మరదలనే పెళ్లి చేసుకుంటా. ఇది ఇందాక ఫోటో చూపించిన ఆమె. ఇందాక ఫోటో చూపెట్టలేనా? ఆమెనే సూపర్ మచ్చ, మేడ్ ఫర్ ఇచ్ అదర్. మీ ఇద్దరు ఎట్లున్నావు మామ? మంచిగా ఉంది మామ. సూపర్ అమ్మాయి నువ్వు మంచిగా ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్ అదర్ లెక్క ఉన్నారు. సూపర్ సూపరా? సూపర్. మీ లవ్ స్టోరీ చెప్పు మరి. స్టార్ట్ అయింది, ఏమైంది? మరదలే అన్న వాడుతుంది. నా ఊళ్ళో ఉండేటోళ్ళు నాకే చెప్పలేదు ఇన్ని రోజులు. నాకు చెప్పిందనుకో లగ్గమైనాక చెప్తా మామ. ఇప్పుడు చెప్పిందనుకో ఆయన లొల్లీలు అవుతాయి మామ. అంతే అంటావా? అంతే. అంటే నా సోపది అని నువ్వు సుధా చెప్పిందనుకో నీ ఇప్పు తగులుతుంది మామ అంటే చెప్తా మామ. చెప్పన్నా నాకు ఇంటికాడనే చాలతలేదు, నువ్వు స్టోరీ చెప్పి వాళ్ళతో అంతలేదు ఇప్పుడు నాకు. కానీ సరే తర్వాత లగ్గమైనాక సరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ మచ్చ. అంతే, మంచిగా ఉన్నారు ఇద్దరు, మంచి జోడి. మంచిగా లగ్గం చేసుకోరి. ఇద్దరు పోరాలను కనురి. ఓ పోరాని నాకు తెచ్చి తెచ్చిద్దామా? నేను సాగకుండా మచ్చా. అంతే అంటావు? అంటే నేను ఎత్తుకోవద్దా? ఎత్తుకుంటా అంటే ఇస్తా. ఎత్తుకునేది అందుకే ఎత్తుకో అంటే ఓను ఎత్తుకుంటా మరి అదే. సరే అని
నా లైఫ్ అయితే గిట్లుంది. సో మనోడు సిటీలో ఉంటుండు, వర్క్ చేస్తాడు, తీరకుండా మళ్ళీ పల్లెటూరుకి వచ్చినా సుధా వర్క్ చేస్తాడు. మరి మనోడు లైఫ్ ఎట్లుంది చెప్పరా మరి? నా లైఫ్ ఏందిరా, పొద్దుగాల పోవాలి, పొద్దుకి రావాలి, అంతేనా? పొద్దున 7 గంటలకు పోవాలి, రాత్రి 10 గంటలకు రావాలి, మళ్ళీ అన్నం వండుకొని తినాలి, 12 గంటలకు తినుడు అంతే అంటు. మళ్ళీ ఇంటికి ఫోన్ చేద్దాం అని కూడా టైం ఉండదు నాకు. రికన్ లేకుండా సంపాదిస్తున్నావు. మరి ఏం చేస్తావు? రికన్ లేకుండా నెల నెల జీతం కూడా పడది, 6 నెలలకు పడుతుంది, 3 నెలలకు పడుతుంది, అంతే అట్లా ఉంటుంది లైఫ్. ఇంటికి ఎప్పుడు వచ్చి అనిపిస్తుంది నాకు, అట్లా ఉంది లైఫ్. ఆడ పని ఏంద్రా, మీరు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయాలా? అంతే అంట. మరి ఏం చేస్తావు? పని గురించే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు అనుకున్నాం మేము. చేయలేదు, నాకు మస్తు పని పడుతుంది, టార్చర్ అవుతుంది మా సార్తో. అంతే అంటూ. మామ మన చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఎప్పుడైనా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఏ పండుగకైనా కలుతలేము కాబట్టి మనం ఈ సంక్రాంతి పండుగకి ఎన్ని జన్మలైనా ఏదైనా సంక్రాంతి పండుగకు మాత్రం పక్క కలవాలి మామ. 6 ఎట్లా కలవాల్సిందే పక్క. అంతే అంతే. నీకెంత పని ఉన్నా, నాకెంత పని ఉన్నా, ఈయనకెంత పని ఉన్నా అంతే అంతే అంటావు. ఓకేనా మామ? అరే మామ, ప్రతి పండక్కి మనం కలుసుకోవాలి, ప్రతి పండక్కి మనం పండగ చేసుకోవాలి. పండగలన్నీ మనకు అచ్చత్తలేవు, కలిసత్తలేవు. కనీసం ఏదో ఒక్క పండగ సంవత్సరానికి మొదటి పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతి అప్పుడన్నా మనం ముగ్గురం కలిసి దావత్ చేసుకొని మంచిగా ఈ పండగలా జరుపుకోవాలి. అంతే మామ. మేమే కాదు, మీరు కూడా మీ మిత్రులందరినీ మిస్ అవుతున్నారు అనుకుంటున్నావు తెలిసి. ఖచ్చితంగా మిస్ అవుతారు, సిటీలు ఉంటారు కదా. సో మీరు జాబ్ అని, వ్యవసాయం అని, ఇంకోటి బిజినెస్, అది ఏదో ఒక పని మీద ఎవరిని కలవలేకపోతూ ఉంటారు. మీ రిలేటివ్స్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, ఇంకా ఇతర ఫ్రెండ్స్ని కానీ కలవలేకపోతూ ఉంటారు. ఆ విషయం మాకు ఖచ్చితంగా తెలుసు, అది మీకు కూడా తెలుసు, మీరు ఒప్పుకోలేరు. కానీ ప్రతి సంవత్సరానికి మొదటి పండుగ అయిన ఈ సంక్రాంతి మీ సంక్రాంతి, మనందరి సంక్రాంతి కలిపి జరుపుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లా కాలిందో చూసినావు మామ? పండ అయ్యా ఊడిపిస్తుంది, మన కాలుతోనే ఊడిపోతుంది. అది కాదని ఊడిపోతుందా? వేడి అయితేనే అట్లా ఊడిపోవడం మంచిగా అంటావు. ఊడిపోతేనే మంచిగా మనం సుధా తీసుకోవచ్చు. ఇక ఎంత మంట పెట్టినా చూసినా అందుకే జల్ది కాలింది. ఒక్కసారి మర్ర వేసుకున్నావు అంటే మళ్ళీ ఒకసారి మీదికెళ్ళి ఒక్కసారి వేసినాం అంటే సెట్టిగా. ఇది కొంచెం పచ్చిగా ఉంది. ఏమో అనుకున్నారా? ఇటువంటిది కూర ఎన్న పెళ్ళం కూడా అండలేదురా మాతోడు. కూర ఏంటి ఎట్లా చూడు, ఫస్ట్ స్మెల్ మంచిగానే ఉంది కానీ టేస్ట్ ఎట్లుందో చూడు. చూడరా నువ్వుదా చూడు. రెస్టారెంట్ పనికిరాట్లా నీ కింద. అంతేనా? అట్లా చేసినాను. అదే ఎంబరేగు మంచిగా ఉందా? సూపర్. సంక్రాంతికి ఇంట్లో సుధా చేస్తారు ఇట్లా? ఏడు చేస్తారు. సూపర్ సూపర్ మస్తురా. హైలైట్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు, మీ ఫ్రెండ్స్ తోటి బిందాస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఈ వీడియో ఎలా ఉందో అన్నది కామెంట్ చేయండి.
ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.